నా దేవాలయం ప్రతిష్టాపన చేసి దాదాపు 2-3 సంవత్సరాలకి నేను జైలుకి వెళ్ళిపోయాను గురుగారు, పైన నెలలోనే విడుదలయ్యాను అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఎందుకు అలా అయ్యా, ఎందుకు అలా అయ్యింది? ఏదో పూర్వంలో ఏదో కేసు ఉండింది గురుగారు, నేను దేవుళ్ళు పూజ ఇంతంతా చేసి నన్ను ఇది వెళ్ళిపోయింది, నా భార్య తిడుతుంది గురుగారు, ఇప్పుడు ఏదైనా పూజలు చేయాలంటే దేవుడు నువ్వు ఇంత చేసి నీకు ఇదే ఇచ్చింది అన్నారని అని. సరే కూర్చో, ఏ దేవాలయం ఏంటి అంటే ఇప్పుడు చూస్తాను. ఎందుకు అయింది? జాతకం చూసాం, జాతకంలో దొరకలేదు. అష్టమంగళ ప్రశ్న అని ఉంది మెయిన్. అష్టమంగళ ప్రశ్న వేస్తే అప్పుడు తెలిసింది అతను చేసిన తప్పులు చూడండి ఎలా ఉంది. ఫస్ట్ దేవాలయం కట్టాడు, మంచి ముహూర్తంలో ఇది వేయాలి, శంకుస్థాపన అన్నీ చేసుకున్నాడు. కానీ కళాకర్షణ హోమం అని చేశారు కదా, ఋత్వికులను ఒక 10 మందిని పిలిపించాడు. చక్కగా కళాశక్తిని మొత్తం తీసుకొని ఆ కళాహోమంని తెచ్చి దాన్ని రోజు పూజించుకోవాలి, ఆ అర్చకులు అదంతా చేయాలి, అయిపోయింది. ఆ ఏ అర్చకులైతే కళాహోమం తీశారో అదే అర్చకుడు ఆ శక్తిని దారిపోయాలి. క్షేత్రపాలకులు అంటాం వాళ్ళని. దేవాలయంలో ఎప్పుడు ఉండే అర్చకులని క్షేత్రపాలకుడు, అప్పుడప్పుడు వచ్చే వెళ్ళేవాళ్ళు వేరే వాళ్ళు. అర్థమైంది కదా? ఆ ఒక శక్తి అతనిలోనే ఉంటుంది. ఎవరైతే కళాహోమం తీశాడో అతనే మళ్ళీ ఆ కళాకర్షణ చేయాలన్నమాట. అలా ఒక చైతన్య శక్తిని తీసించిన వాడు పూజ అంతా చేసి వదిలేశారో స్వాములు, అర్చక అది ఒక కుండకి వేసి ఇచ్చేస్తారనమాట. దీన్ని రోజు పూజ చేసుకోండి, దేవస్థానం ఉద్భవం అయ్యే వరకు కంప్లీట్ అంతా చేశారు. ఆఖరికి ప్రతిష్టాపన వేరే వాళ్ళు వచ్చి చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఋగ్వేదంలో సంబంధించినది, శైవాగంలో సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా దాని నుంచి బయటికి తీశారు. ఇక్కడ ప్రతిష్టాపన అయింది యజుర్వేదంలో, తర్వాత పాంచరాత్రాగమో అది ఇంకోటి ఏదో వైగాంసాగంలోనూ ప్రతిష్టాపన అయిపోయింది. తర్వాత అక్కడ కళాహోమం చేశారు. ఈ ఆకర్షణ శక్తి ఇలా చేశారని మేము చేస్తామన్నాను. చూడండి, అతను చేసిన పెద్ద తప్పు అంటే అది. చూడండి ఎంత బాగా దీంట్లో మనకి సారాంశం కనబడుతుంది. గురుగారు ఎవరు చేస్తే ఏంటండి, అంతా ఒకటే కదా, దేవుడు భక్తితో చేసేసామని కాదు. ఏదో బ్రాహ్మణ నుంచి దోషం వచ్చింది, నీకు బ్రాహ్మణ శాపం వచ్చింది, దేవతా శాపం వచ్చింది, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. చూడండి, మంత్రము భక్తి క్రియలో ఏది లోపం ఉన్నా కూడా అందులో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయలేదు అంటే ఆ ఒక శక్తిని మార్చి మళ్ళీ ఇచ్చారు కదా, అక్కడ ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉండింది, చేయలేదు. అది చూపించింది. అష్టమంగళ ప్రశ్న అంటే అలా ఉంటుందన్నమాట. అతను ఏమేమి తప్పులు చేశాడు, ఏంటి తెలిసి తెలియకుండా ఇద్దే అని అష్టమంగళం చేశారు కదా, అది చేసిన ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలకి అతను జైలు పాలయ్యాడు. 2 ఏళ్ళు ఉన్నాడంట, మళ్ళీ బయటకు వచ్చి కనబడ్డారు. ఇది పరిస్థితి. దీనికి దానికి సంబంధం ఏంటి అన్నారు కదా, అంటే బంధనయుక్తానాం బంధనానుగ్రహం. అంటే అక్కడ జరిగిండేది ఏంటి, ఆ ఒక దేవుణ్ణి బంధన చేసి వాళ్ళకి ఇవ్వలేదు కదా, అది జరగలేదన్నమాట. అందుకే ఆ సమస్యలు ఉద్భవించాయి. అది ఎక్కడైతే ఆ కర్మము అనేది ఉండింది కదా, ప్రాయశ్చిత్తము, ఆ కర్మ ప్రభావం వల్ల ఇతను ఇలా అనుభవించాల్సి వచ్చింది. ఇలా ఎన్నో వేలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, కానీ మనకు తెలీదు. దానివల్ల జరిగిందా, దీనివల్ల జరిగిందా, తప్పు చేసిన దానివల్ల జరిగిందా అనేది కాదు ముఖ్యం. ఎందుకు జరిగింది ఆ సమయంలో, అది అయిన తర్వాత ఎందుకు జరిగింది, ఏంటి ఆ పరిస్థితి అన్నప్పుడు అది చూస్తేనే తెలుస్తుంది. అంటే ఇది అనుభవం, ఒక మాట చెప్పాను మీకు అంతే. అలాగే ఈ ఒక కర్మ అనేది మనకు తెలియకుండా ఎప్పుడు ఎలా చేసింటాం మనం అనుభవించాం. మనకు తెలియకుండా మన ఊరిలో ఎవరో ఆ ఊరికి పెద్ద, ఊరికంతా గ్రామంలో ఒక పెద్ద అని ఉంటారు, ఊరికంతా ఒక పెద్ద వ్యక్తి, ఈ ఊరిని గ్రామాన్ని పరిపాలించే అతను ఊరి ప్రెసిడెంట్. ఇలా పాతకాలంలో ఊరికంతా ఒక పెద్దిల్లు అనేది ఉండేది. వాళ్ళ ఇంట్లో దవస ధాన్యాలు భోజనాలు అన్నీ ఉంటాయి. ఊరికంతా 100 మందికి దానా ధర్మాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కానీ ఊర బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడని పలికించలేదని అతనికి అంత కర్మ వస్తుంది. అంటే ఇలా తెలియకుండా చేసినవి ఎన్నుంటాయి చూసారా, మనకి తెలీదు. మన పూర్వీకులు ఏం కర్మ చేయ, మా నాన్న దాన ధర్మం అంటాడండి అంటాం. కానీ అన్ని దానా ధర్మాలు చేసిన ఒక బ్రాహ్మణ ఊపిరి, ఒక బ్రాహ్మణ ఉపవాసంగా ఒక రోజు ఉండడానికి కర్మము మీ నాన్న కాబట్టి ఇలా జరిగింది అంటే అతను ఊర్లో ఉపాసించాడు, ఆ కర్మం వచ్చేది. అందుకే ఆ కాలంలో అతిథి దేవో భవ అన్నాడు. అంటే బ్రాహ్మణుడు ఊర్లోకి అడుగుపెట్టాడంటే ఎవరైనా ఒకరు అతనికి భోజనం పెట్టాల్సి ఉండేదే. అతను భోజనం లేకుండా, స్వయంపాకం లేకుండా ఉపవాసంతో బయటికి వెళ్ళారంటే అనావృష్టి అయిపోయి, అనావృష్టి అంటే వర్షం లేకుండా, గాలి లేకుండా, అనావృష్టి మీ ఊరికే దారిద్రం వస్తుందంట. ఈ పాతకాలంలో ఉండేవి ఇవన్నీ శాస్త్రాలు. కానీ ఈ కాలంలో ఎందుకుంటాయి లేదు అని మీరు ఆలోచించవచ్చు కదా.
కానీ ఉన్ని వాటికి కూడా చాలా ఉత్తరాలు ఉన్నాయి. ఇంకా భరణి నక్షత్రం గురించి చాలా తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.